రైట్, మనం బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి రెండో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే 45 మందికి సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఆల్మోస్ట్ ఈ 45 మందికి సంబంధించినటువంటి ఉత్కంఠ ఎదుర్కొంది అని చెప్పుకోవచ్చు. దాదాపుగా కూడా 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో కూడా ఎవరిని కేటాయిస్తే తమ సీటు దక్కుతుంది అండ్ దాంతో పాటుగా ఎవరిని అభ్యర్థిగా పెడితే సీట్ కైవసం చేసుకుంటాం అన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఆలోచించినటువంటి నిర్ణయాల మేరకు ఆదిలాబాద్ సీట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి పేరుని అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం స్క్రీన్ పైన. టోటల్గా కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీట్లు కైవసం చేసుకున్నటువంటి నేతలంతా కూడా ఆల్మోస్ట్ 45 మందికి సంబంధించినటువంటి సీట్లను కాంగ్రెస్ విడుదల చేయడం జరిగింది. మొదటి జాబితాలో 55 మందికి సంబంధించిన పేర్లు అనౌన్స్ చేసినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు దాదాపుగా కూడా 45 మందికి సంబంధించిన పేర్లను అనౌన్స్ చేసింది. దీంట్లో మనం చూసుకుంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్